హలో మూవీ లవర్స్. రీసెంట్‌గా నేను 'మారుతి ఎంట్రీస్' చాలానే చూశాను. అందులో నాకు ఒకటే చెప్పారనమాట. ఏమిటంటే, ఇందులో ఒక ఫైట్ ఉంటుంది. అది మేము 40 డేస్ షూట్ చేశాము. 70 ఫైటర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళతో పాటు ఒక్కొక్క ఫైటర్‌ని రోప్స్ హ్యాంగ్ చేసి రివర్స్ ఫైట్ అనేసి ఒక సీక్వెన్స్ చాలా పెద్దది చేశాము. దానికి చాలా బడ్జెట్ అయిందని కూడా చెప్పారు. తేరా చూస్తే అది ఈ మూవీలో లేదు. ఇప్పుడే 'రాజాసాబ్' మూవీ చూశాననమాట. చూసిన వెంటనే నాకు ఈ సీక్వెన్స్ కోసం నేను చాలా వెయిట్ చేశాను అండ్ చాలా బాగా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇంకొకటేంటంటే, ఈ మూవీలో నాకు 'ప్రభాస్' లుక్స్ తప్ప ఇంకేది కొత్తగా కనిపించలేదు. అండ్ ఈ మూవీ 3 అవర్స్ ఉంది. 3 అవర్స్‌లో 2½ అవర్స్ మనకి ఎందుకొచ్చావురా బాబు మూవీ అనిపిస్తుంది. లాస్ట్ 30 మినిట్స్ ఓకే. ఓకే. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి ఆ 30 మినిట్స్ వరకు. కానీ మిగతా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 2½ అవర్స్ అయితే మన పేషెన్స్‌ని కాదు కదా! నాకెలా అనిపించిందంటే, ఇప్పుడు సడెన్‌గా మనం వెంటిలేటర్ మీద ఉన్నాము. మనకి వెంటిలేటర్ గూడా అయిపోయి, ఏదో కొంచెం ఆక్సిజన్ ఇచ్చి, ఏదో ఒక గంట బతికించాడు అనే తప్ప గాని, పేషెంట్ అయితే ఫైనల్‌గా డెడ్ అయ్యాడు. అలా అనిపించింది ఈ మూవీ చూస్తే. ఇందులో మారుతి అసల మనకు చెప్పిన స్టేట్మెంట్స్ గానీ, అసలు ఏమీ లేదనమాట. ప్రభాస్ లుక్స్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. కామెడీ అన్నారు. కామెడీ అయితే నాకెక్కడ ఎక్కలేదు. మొత్తం హోల్ ఈ 3 అవర్స్ మూవీస్ దగ్గర నేను 2 దగ్గరలో కొంచెం నవ్వాను. అది ఒకటి, సత్య ఒక రోప్ మీద అలాగెళ్తుంటాడు. అక్కడ కరెంట్ షాక్ తగులుతది. అక్కడ ఒక దగ్గర నాకు నవ్వొచ్చింది కొంచెం. తర్వాత సప్తగిరి పిట్‌లో ఉంటాడనమాట. అది కొంచెం నాకు చిన్న స్మైలొచ్చింది అంతే. మిగతాదంతా కామెడీ అన్నారు గానీ నాకెక్కడా కామెడీ అనిపించలేదు. ఇంకా ప్రభాస్ యాక్టింగ్‌కొస్తే తను యాజ్ యూజువల్‌గా తన 100% ఇచ్చాడనిపించింది. కాకపోతే స్టోరీ లేకపోతే ప్రభాస్ ఏం జేస్తాడు? ఎవ్వరు ఏమి చేయలేరు. అండ్ ఇంకా ముగ్గురు హీరోయిన్స్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. కట్ చేస్తే పాట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, పాటే కాదు, పాట ఫస్ట్ హాఫ్‌లో కొంతొస్తది. ఇంకా చరణం ఏమో సెకండ్ హాఫ్ అనమాట. అది ఇంకో కొత్త ట్విస్ట్ అనమాట. ఇంకా ఏదో నార్తోళ్ళకి తగ్గట్టు ఏదో ఒక సాంగ్ పెట్టడం. నాకైతే అసలు ఏమీ అనిపించలేదు. హీరోయిన్స్‌కైతే క్యారెక్టర్స్ అసలు లేవే లేవు. మళ్ళీ ఏం చెప్పారు, ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నారు. అండ్ మారుతి ఇంకో ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కథ లేనిదే మనము షూటింగ్‌కెళ్తే ఈజీగా దొరికేస్తామనేసి తనే చెప్పాడు. ఇంతకు ముందు కూడా అయిందన్నారు. కానీ ఈ సినిమాలోని కథే లేదు. ఎలా షూటింగ్‌కెళ్లారో, ఇంత బడ్జెట్ ఎందుకు పెట్టారో గూడా అర్థం కాదు. ఇదన్నీ కాదన్నట్టు మన దగ్గర నుంచి టికెట్ హైక్స్ రేట్లు పెంచేసి రూ. 450 విత్ టాక్సెస్ రూ. 490, 500 పెట్టి మన డబ్బులు తీసుకోవడమే తప్ప గాని, ఏమనంటే మూవీ బడ్జెట్ అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అంటారు. ఎందుకు మీరు అంత రెక్లెస్‌గా బడ్జెట్‌ని ఖర్చు పెట్టడం? ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ 40 డేస్ తీసావు. ఆ ఫైటే పెట్టలేదు. దానికి తెలిసి మినిమమ్ 20,00,00,000 ఖర్చు అయ్యి ఉంటది. తీసావు, పెట్టవు. ఇంకా తమన్ వస్తే, తమన్ అయితే కొన్ని దగ్గరలో మ్యూజిక్ నాకు బానే అనిపించింది. కొన్ని దగ్గరలో లౌడ్‌గా ఇచ్చారు. కానీ క్లైమాక్స్ ఫైట్ మాత్రం తమన్ మ్యూజిక్ నాకు అదిరిపోయిందనిపించింది. తన వర్క్ అయితే తను చేశాడు. ఇంకా ని నిధి అగర్వాల్‌కి రోల్ లేదు. తన యాక్టింగ్ గూడా నాకంత బాగా నచ్చలేదు. మాళవిక మోహన్ గూడా అంతే. ఇంకా నిధి రెడ్డి మూడో హీరోయిన్ గూడా అంతే. హీరోయిన్స్‌కి గూడా ఏమీ లేదు. మారుతి రైటింగ్ ఇంతకుముందు 'ప్రతిరోజు పండగలో' కామెడీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఆర్గానిక్‌గా ఉంటది. ఈ సినిమాలో మేమంతా ఆర్గానిక్‌గా కామెడీ పండించాను. ఆర్గానిక్‌నే స్టోరీగా రాశానని చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో. కానీ ఆర్గానిక్‌గా స్టోరీ ఎక్కడా లేదు. ఇంకా నాయనమ్మ సెంటిమెంట్ అన్నారు. నాయనమ్మ సెంటిమెంట్ అయితే నేను అసలు కనెక్ట్ అవ్వలేదు. ఏదో అది అసలు ఎందుకు ఉందో, ఆళ్ళ తాతయ్య అసలు ఎందుకు విలన్ అయ్యాడో అవేమీ, ఏదో ఫ్లాష్ బ్యాక్ అయితే కొంచెం ఒక 10 మినిట్స్ అయితే నాకు ఓకే అనిపించింది. మిగతా సినిమా అంతా వేస్ట్. మంచి ఫైట్స్ అన్నారు, ఇంట్రడక్షన్ సీన్ అన్నారు, మేము తొడగొట్టామన్నారు, అది చేశామన్నారు, ప్రభాసు ఫుల్‌గా ఇన్వాల్వ్ అయ్యాడన్నారు. నేనైతే ఇంక రక్తం పెట్టి రాసేసాను. నా ఫ్యామిలీ అంతా వదిలేసాను 3 ఇయర్స్‌గా, కథ ఇదే రాసాను. ఈ కథ రాయడానికి 3 ఇయర్స్ ఎందుకండి? అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా వరస్ట్‌గా ఉంది. స్క్రీన్ ప్లే అయితే ది వరస్ట్ అనమాట. ఇంతవరకు మారుతి చూసిన దాంట్లో ది వరస్ట్ అనమాట. 'ఆదిపురుష్' తర్వాతే రీసెంట్‌గా చూసిన ప్రభాస్ సినిమాలో ది వరస్ట్. దానికి కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యేది మాత్రం 'రాజాసాబే'. ఇంకా 'రాధేశ్యామ్' ఇంకా కొంచెంలో కొంచెం బెటర్ అని అనిపించింది నాకు ఈ మూవీ చూసాక. మీరు కూడా, ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ నేను అన్ని రివ్యూస్ చూసి, రివ్యూస్ విన్నాక సినిమా బాగోలేదని లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఎళ్తేనే నాకిలా ఉంది. హై ఎక్స్‌పెక్టేషన్స్ మీరు పెట్టుకుంటే మీకింకా మామూలు డిసప్పాయింట్ ఉండదు. మీరు కూడా మూవీ చూడండి. మూవీ చూసి మీ రివ్యూని కూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ సబ్‌స్క్రైబర్ అవర్ ఛానల్ 'కథా కార్ఖానా'.